హలో గుడ్ మార్నింగ్ నమస్తే అందరికీ. సారీ నేను గుడ్ మార్నింగ్ సార్. నా వాయిస్ వినబడుతుంది సార్? సార్ ఏమవుతుంది? అవునా. క్రాంతి మీరు కాల్ చేసినప్పుడు నేను అసలు కొంచెం బిజీగా ఉండి. ఓకే 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 సార్, పీజీ అదే వరకు చెప్పు. పీఎస్సీ మెడికల్ గురించి సార్. అది తొందర అవుతలేదని పెండింగ్ పడుతుందని ఫోన్ చేస్తాను. ఏది పెండింగ్ అంటే లోపలికి తీసుకుంటానా లేకపోతే బయటకు తీస్తేనా పెండింగ్ పట్టేది? లోపల లోపల తీసుకుంటే అది అయిపోతుంది, 5-10 నిమిషాలు అయిపోతుంది. నాకు ఈరోజు నేను ఆ, ఏడు ఏడు వ్యాట్లు చేసినాను. 3 ఎల్లుబడి యూజ్ చేశాను వీటికి. అదే 7 ఎల్లుబడి. వ్యాట్లు చేస్తే 3కి ఎల్లుబడి అయింది. తర్వాత బయటకు తీసేస్తే కూడా వెంటనే వచ్చింది, లోనికి పెడితే కూడా వెంటనే వెళ్ళిపోయింది. మరి అంటే గ్యాప్, ఒక 10 minutes గ్యాప్ ఇచ్చి మళ్ళీ మళ్ళీ వేస్తే అయింది. అట్లనా? ఓకే 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 మేబీ ఇగో ఎప్పుడన్నా ఒకసారి అట్లా అవుతుందేమో. సార్ కావచ్చు, ఒకసారి అట్లా అవుతుంది. మరి ఏం చేద్దాం. నేనైతే ఈరోజు ఆడుతూ పాడుతూ చేసినట్టు చేశాను. సార్ నేను ఈరోజు 7 వ్యారెట్లకు చేశాను అనమాట. 7 వ్యారెట్లు అంటే 7 వ్యారెట్లు చేస్తే 3 వ్యారెట్లకు ఎల్లుబడ్డ అయ్యేటట్టుగా చేశాను అనమాట. ఇప్పుడు కూడా ఇంకొకటి చేయాలి, ఇంకొకటి చేస్తేనే నాకు బెటర్. కానీ సో మరి ఉన్నాయో లేవో తెలియదు. ఇట్లా ఇది దాన్ని ఏమంటారు, ఫినిష్ మెటీరియల్ లేవనుకుంటా నా దగ్గర. ఎర్లీ బర్డ్ యూజ్ చేసుకోవాలి ఒకటి. 1 మినిట్ చేద్దాం. స్క్రీన్ అవుతుందా సార్? క్రాంతి సార్ స్క్రీన్ అవుతుందా? అవుతుంది అవుతుంది. ఓకే ఓకే. సో కొద్దిగా నెట్వర్క్ కూడా ఇష్యూ ఉంటుంది నా దగ్గర. వన్ మినిట్. సో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఓన్లీ 1400 ఉన్నాయి. ఓకే, 1400 సరిపోతాయి కదా. సో బట్ బిఎన్బి కూడా ఉంది. ఓకే, కానీ ఇంకో వ్యాలెట్ చేసిన తర్వాత ఈ వ్యాలెట్ చేయాలి. 1 మినిట్ చేసేద్దాం. ఓకే, ఈ వ్యాలెట్ చేయాలి. ఈ వ్యాలెట్ దీనికి కూడా 1200 ఉన్నాయి. ఓకే, బట్ బిఎన్బి కావాలి కదా. బిఎన్బి ఛార్జెస్ లేదు ఇందులో. సో బిఎన్బి ఛార్జ్ తీసుకుందాం. కాపీ. బిఎన్బి కూడా 0.80 కట్ అవుతుంది, ఎందుకంటే ఒకసారి తీయాలి ఒకసారి పెట్టాలి కదా. 20 కట్ అవుతుంది కదా సార్. అంతే. 0.2 అంతేనా? రైట్ 1 మినిట్. ఓకే, దీంట్లో బిఎన్బి తక్కువగా ఉంది. ఓకే, బిఎన్బి తీసుకొద్దాం. అయ్యో, ఇక్కడ కూడా బిఎన్బి లేదు. నెక్స్ట్ ఓకే, ఇక్కడ బిఎన్బి ఉంది. సెండ్, పేస్ట్.
ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇప్పుడు చేసేద్దాం. మీరు అన్నట్టుగా లేట్ అవుతుంది అన్నారు కదా, ఇప్పుడు ఇది చేసి ఎర్లీ బర్డ్కి చేయాలి. టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ. क्या यार, షట్, ఇన్వాలిడ్ ఏంటి ఇది? ఓకే, ఓపెన్ అయింది. ఇప్పుడు మనం యాడ్ ఫార్మింగ్ ఓకే, 100 ప్రొసీడ్, 136 షేర్ కట్ అవుతుంది. ఓకే, ఓకే, ఓకే. ఇప్పుడు ఇక్కడ 7,330 ఉన్నది, బయటకు తీద్దామా మరి? ఒక కొంచెం 0.10తో బయటకు తీద్దామంటే తీద్దాం. ఓకే, కన్ఫర్మ్. బిఎన్బి ఉందా? బిఎన్బి తక్కువ ఉంది, అది తెలుసు ఈ విషయం. ఓకే, బిఎన్బి ఉంటే ఇప్పుడు అయిపోతుండే. ఓకే, నమస్తే సార్, రాజేశం సార్. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు ఇక్కడ వ్యాలెట్ పక్క పొంటి ఫార్మింగ్ అనేది అలా 1000 ఉంటాయి సార్. వెనకకి రండి. ఇప్పుడు వెనకకి రాలేదు, ఎందుకంటే ఇలా బిఎన్బి పీవీస్ లేదు కదా. ఓకే ఓకే, చూపిస్తా. ఇంకోటి ఓపెన్ చేస్తాను, ఇంకో వ్యాలెట్ ఓపెన్ చేస్తా. అక్కడ చిన్న డౌట్. ఓకే, మాట్లాడదాం ఒక్క నిమిషం. ఇంకొక వ్యాలెట్ ఓపెన్ చేస్తా, ఎందుకంటే దీనికి కూడా నేను చేయాలి, ఇది ఫార్మింగ్ చేయాలి. టోకెన్ స్టేకింగ్ డాట్ కనెక్ట్. నేను టోకెన్ ఫార్మింగ్ రావన్నా టోకెన్ స్టేకింగ్లోకి వచ్చాను. ఓకే, ఇప్పుడు డౌట్ చెప్పండి. ఇక్కడ ఏదో డౌట్ అన్నారు కదా, ఎక్కడ సార్? ఇక్కడ వేరే కన్నా వ్యాలెట్ ఫార్మింగ్ కట్ చేయండి సార్. చేసిన చేస్తే 1554 ఉన్నాయి కదా సార్. అవును, అవి ఫార్మింగ్ చేయొచ్చా? ఫార్మింగ్ చేయొచ్చు, కానీ ఇప్పుడు చేయకూడదు, ఎందుకంటే 1000 తీసుకుంటది. $10 రావడానికి 1000 తీసుకుంటది. అదే 1000 తీసుకుంటుంది. చేయొచ్చా చేయరాదా? చేయొచ్చు, మీ ఇష్టం అది. అంతేనా? అది ఎక్కడికి మీ పోయి ఇష్టం. ఉంటాయి సార్? ఇక్కడ 100 వస్తాయి, 1000 తీసుకుంటది, బయటకు వస్తుంది సేమ్. కనెక్ట్ వ్యాలెట్కి వస్తుందా? కరెంట్ వాడికి. ఓకే ఓకే. ఇప్పుడు 100 కావాలంటే 1000 పోతాయి. ఇప్పుడు 100 బయటకు వస్తాయి, కానీ 1000 పోతాయి. అదే సపోజ్ ఇప్పుడు 0.20 స్టార్ట్ అయినాకైతే ఏమవుతుంది? అర్థమవుతుందా? 900 పోతుంది అట్లా అన్నట్టు. అందుకని అది ఇప్పుడు చేయొద్దు. ఒకసారి అయితే $10
1000 తీసుకుంది. ఇది ఫస్ట్ చేసిన వాళ్ళకి, వస్తుంది. ఇది 30 తారీఖు నాడు చేసుకున్న వాళ్ళకి, 30 తారీఖు నాడు చేసిన వాళ్ళకి, ఓకే ఓకే సార్. పోయిన నెల 30 తారీఖు నాడు చేసిన వాళ్ళకి ఆ రకంగా తీసుకుంది. అప్పుడు 900 తీసుకున్నాను సార్, ఇంకా 900 చిల్లర ఇప్పుడా ఫస్ట్ పోయిన నెల చేసిన. చూడండి ఇక్కడ ఇప్పుడు రెండు ఇక్కడ రెడీ ఉన్నాయి కదా, చూడండి రెండు ఇక్కడ రెడీ ఉన్నాయి. ఇప్పుడు ఎల్లుబడి దీనికి కూడా ఎల్లుబడి చేయాలి కదా. ఓకే, సో ఫార్మింగ్ స్టేటస్, ఓకే, యాడ్ ఫార్మింగ్, సెలెక్ట్ 100. ఓకే, 20 వచ్చింది. సో టక్కన మనం చూడక కొట్టేస్తే వెళ్ళిపోతుంది 20. వేరే వాళ్ళు ఎవరైనా 20 పెట్టుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి 20 రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ 5 20 కూడా రిలీజ్ అయినాయి. అర్థమైందా సార్? ఇక్కడ ఇప్పుడు నేను ఒకవేళ 20కి ఓకే చేశాను అనుకో, ఏమవుతుంది, 20 లోపలికి వస్తాయి, వాళ్ళకి 20కి బయటకు వెళ్తుంది ఇట్లా. ఓకే, సో ఫార్మింగ్ అనేది ఎర్లీ అయింది అనుకుంటాను. ఇప్పుడు అంటే ఇంకొక దీనికి కనబడాలంటే ఒక 2 నిమిషాలు పడుతుంది. ఇందులో కూడా ప్రీసీ లేవు. 100 ఉంటేనే మళ్ళీ నేను బయటకు వచ్చాను, లోన్కి వెళ్ళడానికి లేదు ఇప్పుడు. సరే చేద్దాం. ఇప్పుడు ఒక విడ్రాల్ పెట్టాం కదా, ఆ విడ్రాల్ వెళ్ళి వచ్చానంటే వీటన్నిటికీ చేస్తే అయిపోతుంది. సో ఎనీవే, అందరూ ఇది సేమ్స్ చేసుకున్నారు అనుకుంటారు. సప్పులేదు మన వాళ్ళు అసలు యాక్చువల్లీ ఓన్లీ మీటింగ్ వస్తున్నట్టున్నారు, కానీ ఓన్లీ దాన్ని ఛార్జెస్ పక్కకి వెళ్తున్నారు కావచ్చు అంతే అనుకుంటా. నో సౌండ్, ఎవరిని అడిగినా కూడా ఏం సప్లై అవుతలేరు. ఓకే, సో 24 hours వాల్యూమ్ 24,194 అంటే దగ్గర 25,000 అనుకోవచ్చు. సో పబ్లిక్ ఇప్పటికి కూడా బులిష్ అంటున్నారు.
వాయిస్ రావట్లేదు సార్. ఫస్ట్ రావట్లేదు సార్. ఇప్పుడు వచ్చింది సార్, ఇప్పుడు వస్తుంది. వస్తుంది సార్. ఓకే ఓకే ఓకే. సో నేను చూస్తున్నాను, చెక్ చేస్తున్నాను, అంటే ఎవరు అందరూ సైలెన్స్ ఉన్నారు అని చెప్పేసి ఇక నేను కూడా ఇక్కడ కొద్దిగా చెక్ చేస్తున్నాను అనమాట, చూస్తున్నాను. ఓకే. ఏంటి సార్ ఎలా ఉన్నారు? అప్పుడు అది క్లియర్ అయిపోయింది కదా సార్ మీది? క్లియర్ అయిపోయింది సార్, క్లియర్ అయిపోయింది. ఓకే 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 సార్, థ్యాంక్ యూ. సో ఇది 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 చూస్తున్నాను అనమాట నేను. ఇది దీని గురించి చెప్పండి సార్. ఏది తక్కువ ఉంది, డబ్బులు ఉన్నప్పుడు మరి తక్కువ ఉన్నప్పుడు కొనుక్కోవాలి అనేది చూస్తున్నాను అనమాట. మనం అలా ఒకే దాని మీద ఉంటే మనకు కుదరదు కదా సార్. అంతే కదా సార్ మళ్ళీ. మరి అలా తక్కువ ఉన్నప్పుడు ఏదైనా తక్కువ ఉన్నప్పుడు తీసుకోవాలి. కానీ లక్కీగా పెరిగితే పర్వాలేదు, కానీ పెరగకపోతే మాత్రం ఇరుక్కపోయినట్టయితే. ఇరుక్కపోవడం అంటే డబ్బులు ఎటుకోవు, కానీ అది మళ్ళీ పెరిగేదాకా ఆగాల్సి వస్తుంది అన్నట్టు అట్లా. క్రిప్టో కరెన్సీలో అట్లా ఉంటుంది. క్రిప్టో కరెన్సీలో అలాగే ఉంటుంది సార్. ఒక్కోసారి ఏమవుతుందంటే ఇది పెరుగుద్ది కదా అని చెప్పి తీసుకుంటాం, అక్కడ నుంచి తగ్గుతూ 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 వస్తుంది. అలాంటప్పుడు ఏమవుతుంది, మనం అమ్మేయరాదు, వీటిని అమ్మేస్తే తక్కువ రేటుకి వెళ్ళిపోతాయి. బట్ అక్కడ టైం మనం ఆగాల్సి వస్తుంది, అమ్మకూడదు. మన కాయిన్స్ మనకి ఉంటాయి, కానీ దాని వాల్యూ తక్కువ ఉంటుంది. అట్లా అనమాట, దాని యొక్క వాల్యూ తక్కువగా ఉంటుంది అనమాట. సో అట్లా తగ్గినప్పుడు మనం ఏమని చేయాల్సి వస్తుంది అంటే ఆగిపోవాల్సి వస్తుంది, మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. అది పెరిగేంత వరకు కూడా ఎదురు చూడాల్సిన అవసరం ఏర్పడతాయి అన్నట్టు ఇట్లా. ఇప్పుడు ఏదైనా కానీ కొత్త కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి, కొన్ని ఫ్రీ కాయిన్స్ వస్తున్నాయి. యాక్చువల్లీ ఏంటంటే కొన్ని వాళ్ళ యొక్క ఏమంటారు దాన్ని, ఓన్ ఎక్స్చేంజ్, ఓన్ బ్లాక్ చైన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు పబ్లిక్. కాకపోతే వాటికి కొంచెం టైం పడుతుంది. సో హాట్ కంటే ఇథేరియం, బీటీసీ కొంచెం పెరిగినట్టున్నది, సోల్ పెరిగింది కొద్దిగా. ఓకే. సో ఇక్కడ గిగ్గిల్ ఈరోజు పెరుగుతుంది, నిన్న మొన్న పడిపోయింది, ఈరోజు పెరుగుతుంది, 154 అయింది. గ్రేట్. సో ఇలాగా మనం చూసుకోవచ్చు. కొత్తగా ఏం లాంచ్ అయినాయి కొత్త ఈ మధ్యన. ఓకే, ఐరిస్ యూఎస్జిటి, బాబ్ యూఎస్జిటి. ఓకే, ఇలా విధంగా ఉన్నాయి. మార్కెట్ క్యాప్ అవసరం లేదు. గెయినర్లో ఎవరున్నారు? ALCH గెయినర్లో ఉంది, అంటే ఈరోజు ఇన్కమ్ ఎక్కువగా ఇచ్చినట్టున్నది. ఇచ్చింది. ఓకే. సడన్లీ లేచిపోయింది, మళ్ళీ పడిపోయింది. చూడండి సార్, ఈరోజు 24 hours లో ఎంత ఉండేది? 0.10 ఉండేది, 0.175 వరకు కూడా వెళ్ళింది. వావ్. ఓకే. సో మళ్ళీ సైడ్ వేక్ నడుస్తుంది. ఓకే, ఎనీవే, కానీ ఈరోజు మంచి ఇన్కమ్ అయితే ఇచ్చింది తీసుకున్న వాళ్ళకి. బట్ ఎవరు ఎంత పర్సెంటేజ్ పెట్టుకుంటే 50% ప్లేస్ ఇచ్చిందంటే గ్రేట్. $1000 పెట్టుకుంటే $500, $1500 వచ్చినాయి పబ్లిక్కి. సో అలాగే సో ఈరోజు గిగ్గిల్ కూడా మంచి ఇన్కమ్ ఇచ్చింది.
ఏఆర్సి క్లిక్ చేశాను. గిగ్గిల్ GIGGLE చూడండి సార్ 160 వరకు కూడా వెళ్ళింది. గుడ్. ఇలా చూసుకుంటే ఇది లాస్ అంటే ఇది ఓన్లీ 24 అవర్స్ క్యాల్కులేషన్ చేస్తుంది. చూడండి అక్కడ పైన 0.025 నుంచి 0.20195 వరకు కూడా వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఒకటి చూశాను. ఏమంటున్నాడు ఇక్కడ? ఓకే, సో ఇప్పుడు మనము ఇందాక ఒకటి ఎడ్లబడి చేసాం కదా, అది ఓకే అయిందా లేదా ఒకసారి చూసుకుందాం. ఓకే, నేను లోడ్కి వెళ్ళాలంటే ఇప్పుడు పీవీసీలు కావాలి. ఓకే, కాపీ ఓకే, కాపీ పీవీసీ కావాలి. ఇందుకు 100 పీవీసీ మీటర్లు ఖచ్చితంగా ఉండాలి కదా మనకి. సో పీవీసీ మీటర్లు ఎక్కడ ఉన్నాయో తెలియదు నాకు, చూద్దాం. ఇందులో కూడా లేవు. ఓకే, ఇక్కడ ఉన్నాయి. సెండ్ 60. ఓకే, ఓకే,
వచ్చినాయి కదా. టోకెన్ స్టేకింగ్ .io. Token farming. సో ఎర్లీ బర్డ్, సరే టోకెన్ ఫార్మింగ్ క్లిక్ చేసిన. ఓకే, ఎర్లీ బర్డ్. ఓకే, నేను ఎగ్జిక్యూట్ అయిపోయాను. చూడండి, ఇలా 30 తారీఖు కదా, 100కి 200 అయిపోయినాయి కదా. ఒక 5 నిమిషాలు పడుతుంది అనమాట లోపల. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ ఒక ఐడికి అయింది ఇక్కడ. సో దీనికి యూజ్ చేయాలా మళ్ళీ 100, ఇంకో 100 చేయాలి, ఇంకో 100 వేసి మళ్ళీ ఇంకో 100 చేయాలి. అరే బాపరే, ఇంకోటి రెడీ ఉంది. ఓకే, చూద్దాం. ఎనీవే, మనము పీవీసీ మెటల్ తయారు చేసిన తర్వాత చూద్దాం. రివార్డ్ స్టేటస్, రిఫరల్ స్టేటస్. $4 వస్తుందా? టోటల్ ఫార్మింగ్ స్టేటస్ ఇక్కడ చూసుకోవచ్చు మనం. రిఫరల్ది ఫస్ట్ లెవెల్లో ఎవరెంత ఫార్మింగ్ చేశారు అనేది. ఓకే, జస్ట్ క్లోజ్ చేద్దాం. ఓకే, జస్ట్ ఇప్పుడు మేము ఎదురుగా ఒక ట్రేడ్ పెట్టాం కదా, అది ఏమైందని ఒకసారి చూద్దామా. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఓకే, దాని సంగతి తర్వాత చూద్దాంలే. సూర్య సార్ ఇక్కడ ఉన్నారా మీరు? సూర్య సార్, చెప్పండి సార్. నమస్తే. అది క్లియర్ అయింది సార్. మీకు ఏదో మెసేజ్ వచ్చిందన్నారు కదా.
అవలేదు సార్, అవలేదు. యాక్చువల్లీ ఏంటి అది ఏం ప్రాబ్లం మీకు ఏమన్నా అంటే మీరు ఏమైనా చేస్తుంటే అవుతలేదా ఏంటి అన్నట్టు? మార్నింగ్ ఇప్పుడు నాకు ఆల్రెడీ ఇదే మన ఒక వ్యాలెట్ కింద ఎర్లీ బర్డ్ ఆఫర్కి ఏబి అని అలాగే మొత్తం 3 వ్యాలెట్లు క్రియేట్ చేశాను సార్. ఓకే. 1 కింద ఏబి, మళ్ళీ రెండో వ్యాలెట్ కింద మళ్ళీ ఏబి, మళ్ళీ మూడో వ్యాలెట్ కింద అలా ఏబి, నాలుగో వ్యాలెట్ కింద ఏబి, ఓకే. నాలుగో వ్యాలెట్ ఏ అయింది, బి అవ్వలేదు. 3 వ్యాలెట్లు ఓకే అయిపోయినాయి. ఇప్పుడు నేను అంటే నాలుగే చేస్తారా మీరు? నేను 7 వ్యాలెట్లు చేశాను. 7 వ్యాలెట్లు అంటే 3 వ్యాలెట్లకి ఎర్లీ బర్డ్ అవుతుంది. ఆ 7 వ్యాలెట్లు అంటే ఉమ్, అంటే అలాగే మూడు చేశారా? అలాగే సార్. మొన్న వాటికి చేసింది ఇవాళ క్రియేట్ చేసి వ్యాలెట్లీ వేసాను. అది 0.5 ఇచ్చింది. 27వ తారీఖున చేస్తే ఇవాళ చేసిన వాటికి 0.5 ఇచ్చింది సార్. అయ్యో, అది 20 ఓకే తారీఖున చేశారా? వదిలేయండి. అది ఓకే. 27వ తారీఖున చేశాను. మళ్ళీ ఇవాళ వ్యాలెట్లు క్రియేట్ చేసి వాటిని ఎర్లీ బర్డ్ చేశాను అనమాట. అప్పుడు 0.5 వచ్చిందండి వాటికి. ఓహోహో. 3 అచ్చా. రోజులు అయిపోయింది కదా సార్ మరి. అయితే 4వ అవును. వ్యాలెట్ క్రియేట్ చేశాను. మళ్ళీ 4వ వ్యాలెట్ క్రియేట్ చేసి 4వ వ్యాలెట్ కింద ఏబి క్రియేట్ చేశాను. నాకు మెయిన్ వ్యాలెట్ కి 5 వ్యాలెట్లు ఉన్నాయి సార్. ఓకే. ఓకే. గతంలోనే 5 వ్యాలెట్లు ఉన్నాయి సార్ మెయిన్ వ్యాలెట్ కి. ఆ మెయిన్ వ్యాలెట్ కి అలా చేసుకుంటూ వెళ్ళి చేస్తా ఉంటున్నాను. ఇప్పుడు 4వ దానికి 5వ దానికి కూడా ఏబి వేసుకుంటూ వచ్చాను. అయితే ఏబికి 4వ వ్యాలెట్ కి ఏ అయ్యింది, 1000 స్టేకింగ్ చేశాను. బి దానికి వ్యాలెట్ క్రియేట్ చేసి 1000 స్టేకింగ్ చేస్తానికి మరి అక్కడ మరి మన ఐడి నెంబర్ 4 మెయిన్ వ్యాలెట్ ది మనం రెఫరల్ ఇవ్వాలి కదా సార్. అవును. బి దానికి 4వ దానికి ఏకి బికి కూడా మనం 4వ దానికి రెఫరల్ ఇస్తాం కదా ఎర్లీ బర్డ్ చేసుకోవడానికి. అవును. అది బి దానికి వచ్చేటప్పటికి అవ్వలేదు మరి. అలా వస్తుంది సార్. ఇది హెచ్చరిక. హెచ్చరిక వస్తుంది. ఈ హెచ్చరిక వస్తుంది. భద్రతా కారణాల దృష్ట్యా మేము మీ ఖాతాలో కొన్ని చర్యలను తాత్కాలికంగా పరిమితం చేసాం. అంటే ఎందుకు తార్కిక పరిమితం? ఎందుకు ఇన్ని వ్యాలెట్లు చేసుకోవచ్చు, ఇన్ని వ్యాలెట్లు చేసుకోరాదని కనపడకూడదు. ఎట్లా ఇట్లా వస్తుంది? లేదా అంటారా సార్ ఇలాగా చేసుకోవడానికి? లేదంటారా ఏంటి? నాదన్నీ మెయిన్ వ్యాలెట్ కింద వ్యాలెట్లు అండి. మెయిన్ వ్యాలెట్ కింద 5 వ్యాలెట్లు సార్. 5 వ్యాలెట్లకి మళ్ళీ 2 ఇచ్చుకుంటే ఇచ్చేసాను. ఏబి 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 మరి ఇట్లా ఉండొచ్చు. అందుకని ఎందుకు ఇచ్చానంటే అలాగా ఎర్లీ బర్డ్ ఆఫ్ లో మనం ఏలో అది 1 కానీ 2 కానీ చేసుకున్నప్పుడు ఏబీకి చేసినప్పుడు 1, 2 కూడా మనకి పై దానికి చేసుకోవడానికి ఎర్లీ బర్డ్ ఆఫర్ కుదురుతుంది కదా సార్. అవునవును. ఒకటో దానికి రెండో దానికి కింద ఏబి దీనికి ఏబి చేస్తే ఈ 2 వ్యాలెట్లు కలిపి పై దానికి కూడా మనం ఎర్లీ బర్డ్ ఆఫర్ కనబడుతుంది. అంటే 100 ఇక్కడ అవుతే ఇక్కడ 100 అయితే పై దానికి కూడా 100 చేసుకోవచ్చు. అవునవునవునవును, అర్థమైంది. సో అట్లా చేసినప్పుడు మీకు ఎందుకు ఇట్లా చేసింది అదే అర్థం అవ్వట్లేదు. అదే రేపు చూడాలి సార్ మరి. ఎందుకని ఎక్కువ వ్యాలెట్లు క్రియేట్ చేయడానికి అనేది లేదు కదా సార్. లేదు అట్లేం లేదు, ఎన్ని చేసుకోవచ్చు. ఇండివిజువల్ కదా ఇప్పుడు ఇండివిజువలే. అవును సార్. విషయం ఏంటంటే ఇప్పుడు ఇండివిజువలే. ఇప్పుడు ఎవరు ఎన్ని వేల వ్యాట్లు యూజ్ చేసుకో, నో ప్రాబ్లం, టెన్షన్ లేదు. ఎందుకంటే దానికి ఇప్పుడు మేము 1000 మెటాలు పెట్టాను. 100 ముందు 100 పెట్టి బిఎన్బి వేసాను. జనరేట్ మనం పిన్ జనరేట్ చేస్తాం కదా సార్, అక్కడికి వెళ్తా ఇంకా ఇదే వచ్చేస్తుంది. ముందు రిఫరల్ ఇవ్వగానే ఇలా వచ్చేస్తుంది. అచ్చా మరి ఏ అయింది 4 కింద ఏ చేసాను, బి దగ్గరికి వచ్చేటప్పటికి అవ్వట్లేదు ఇంకా. మరి దీనికి కూడా రిఫరల్ మరి కొత్త రిఫరల్ ఆపుతున్నాడా తెలియదు మరి దీన్ని బట్టి. ఎవరో ట్రై చేసి ఉంటారు అంటారా సార్ ఇప్పుడైతే మరి. మరి అంతే కదా. నమస్తే సార్. గుడ్ మార్నింగ్. నమస్తే సార్. సార్ రాజేష్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇది పాత ప్రాబ్లమే, కొత్తదేం కాదు. ఇది చాలా పాత ప్రాబ్లమే. మనము కంటిన్యూస్ గా దేనికన్నా రిఫరల్ ఇస్తే ఈ విధంగా వస్తుండే. మనం ఏం చేయాలంటే ఒక్కసారి స్విచ్ ఆఫ్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఈ ఐడి కాకుండా కొత్తగా తయారు చేసుకుని కొత్త వ్యాలెట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే వస్తుంది. ఇప్పుడు సార్ ఒకదానికి ఐడి వ్యాలెట్ తయారు చేసుకొని చేస్తున్నారు కదా, ఇది కాకుండా ఇంకొక కొత్త వ్యాలెట్ తయారు చేసుకొని దాని నుంచి ట్రై చేయమని చెప్పండి, వచ్చేస్తుంది. అలా చేయండి సార్. ఇప్పుడు రేపు ఏం చేయండి అంటే మీరు చేసే ముందు స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ చేయండి. చేసి ఇంకో 12 అవర్స్ అంటే ఇంకో కొత్త వ్యాలెట్ క్రియేట్ చేయండి. ఆ తర్వాత దానికి రిఫరల్ ఇవ్వండి.
ఓకే సార్, ఇది ఓకే. పాతదే సార్ ప్రాబ్లం, కొత్తదేం కాదు ఇది. అలాగే ఉందంట. అందుకని చెప్పేసి మీరు అలా చేయండి సార్. అయితే వ్యాలెట్ మార్చేయమంటారు ఇంకో మళ్ళీ అంతే 12 hours. వేరే వాలెట్ మార్చండి, ఎందుకంటే దానిలో ఇన్వెస్ట్మెంట్ ఏం పెట్టలేదు కదా మీరు. లేదు సార్, ఏం పెట్టాం మంది అసలు అవందే ఎలా పెడతాం సార్, అవ్వలేదు సార్. అదే 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 అవ్వలేదు కనుక మనం మీరు ఏం చేయాలంటే మెయిన్ వ్యాలెట్ కి ఇస్తున్నాం సార్. ఏ బి ఇచ్చేటప్పుడు ఏ అయ్యింది, బి వ్యాలెట్ కి న్యూ వ్యాలెట్ మీరు తెలుసు అన్నట్టు తెలుసు, అర్థమైంది. మీరు వాలెట్ క్రియేట్ చేయడానికి పోయినప్పుడు రిఫరల్ అడిగినప్పుడు రిఫరల్ అనేది తీసుకోవట్లేదు, తీసుకోవట్లే. అవును. అంతే అంతే. అదే అది అది తీసుకోపోగా పాత మళ్ళీ ప్రాబ్లమే. మెసేజ్ వచ్చింది. అందుకే సార్ కొంచెం భయపడ్డట్టున్నారు. అట్లా చేసిన వాడు అవసరం లేదు. అంటే ఫస్ట్ నుంచి ఉన్నది అట్లా అటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కనుక, అంటే కొత్త వాళ్ళు భయపెట్టించడానికి కూడా అవ్వచ్చేమో. ఎందుకంటే ఇప్పుడు మనము లోన్కి వెళ్తూనే మనకు 2 టిక్లను పెట్టడానికి అవకాశం ఇస్తుంది అక్కడ. ఇది నన్ను వాడొద్దు, నన్ను వాడితే మొత్తం నీ లోపలికి కూడా వెళ్ళిపోతాయి అని చెప్తుంది కదా. కొత్తవాడికి గుండెల్లో గుబులు వచ్చేస్తుంది, తెలుసు కదా సార్ అట్లా అవి చూస్తే. అదే మాదిరిగా ఇది కూడా నేను అనుకుంటున్నాను మరి అట్లయితే. సరే, రేపు మార్చుతాం సార్, ట్రై చేసి చేయండి. సో నాది కూడా ఒకటి 27 తారీఖు నాడు చేసింది ఎర్లీ బర్డ్ ఒకదానికి. సో ఇంకో దానికి ఈ రోజు చేసి ఏకు చేశాను అనుకోండి. ఏకు వచ్చేసి 27 తారీఖు నాడు అయిపోయింది. బీకు వచ్చేసి రేపు ఎత్తా, మెయిన్ వ్యాలెట్ కు రేపే ఎత్తా. అది దేనికి ఎలిజిబుల్ అయితే అంటారు మీరు? ఏ రోజుకి ఎలిజిబుల్ అవుతుంది? కింది వాలెట్లకు మనం చేసుకొని వారం రోజుల దాకా కూడా వెయిట్ చేయొచ్చు మెయిన్ వాలెట్ గురించి. అయినా కూడా 7 అవుతుంది కదా, 7 అంటే 7 ఫస్ట్ డే ఎలిజిబుల్ అవుతుంది. మరి ఇప్పుడు ఇందాక మరి సురేష్ సార్ మీరు అన్నట్టు నాకు అవ్వలేదు 50కి సార్, ఎలా నాకు అయింది సార్? అవ్వలేదు. అలాగ అవ్వదు సార్, అవ్వదు. నేను అయ్యో 27వ సార్, తారీఖున సార్ మెయిన్ వాలెట్ కు చెయ్యొద్దు. కింది వాలెట్లు మీకు మెయిన్ వాలెట్ లో మీరు చెక్ చేసినప్పుడు కింది వాలెట్లు 2 ఆడ కనబడ్డప్పుడు మాత్రమే చేయాలి. అంటే మీరు నేనేం మెయిన్ చేశానంటే వాలెట్ సార్ మొన్న మీరు మెయిన్ వాలెట్ చేసే ముందు రిఫరల్ లో 2 వాలెట్లు కనబడ్డాయా? లేదు సార్, నేను చేసింది చెప్తున్నాను. మొన్న నేను మెయిన్ వ్యాలెట్ కింద 2 వ్యాలెట్లు వేయలేదు, ఈ రోజే క్రియేట్ చేశా. ఓకే, ఒక వ్యాలెట్ కి 2 వ్యాలెట్లు క్రియేట్ చేస్తాను సార్. 1 కి అదే మీకు వ్యాలెట్ లేదు కనుక ఆ రకంగా అయింది. వ్యాలెట్ లేదు కనుక ఆ రకంగా అయి ఉండొచ్చు. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు వ్యాలెట్లు ఉంటే ముందు చేసి ఉంటే అవుతుందేమో. అదే అంటే అట్లాగా సార్. మనము ఎర్లీ బర్డ్ స్టేటస్ నొక్కినప్పుడు రిఫరల్ ఫార్మింగ్ నొక్కినప్పుడు అక్కడ 2 ఐడీలు కనబడ్డప్పుడు మాత్రమే మెయిన్ వాలెట్ కి చేయాలి. అర్థమైంది సార్. ఇప్పుడు ఓకే, అలా కనబడింది మెయిన్ వాలెట్ కి చేయకూడదు. నేను ఎలా చేశానంటే మొన్న చేసేసి ఒక వ్యాలెట్ కి ఆ వ్యాలెట్ కి ఇవాళ క్రియేట్ చేశాను సార్ 2 వ్యాలెట్లు. అర్థమైంది, మీరు చెప్పింది అర్థమైంది సురేష్ సార్. అట్లా చేయకూడదు అంటున్నారు. అప్పుడు 0.5 వచ్చింది. అదే కదా 0.5 అంటే అది మూడో రోజుకి వెళ్ళిపోయింది అది. అవును సార్, అవును. మరి అలా చేయకూడదు కదా. ఎర్లీ బర్డ్ స్టేటస్ లో రిఫరల్ లో 2 ఐడీలు వచ్చినప్పుడు మాత్రమే మెయిన్ వాలెట్ కి చేయాలి. అలాగే సార్, మొన్న ఒక 1 దానికి 2 దానికి చేసి అవి ఎర్లీ బర్డ్ కి ఉపయోగించుకోవాలని ఈ రోజు న్యూ వ్యాలెట్లు క్రియేట్ చేశాను వాటి కింద. వాటికి సీడ్ ఫండింగ్ స్టేకింగ్ చేసి మీరు 0.5 వచ్చింది అన్నారు కదా, అది ఎందుకు ఫస్ట్ చేసుకున్నారు మరి? అదే సార్ నేను ఎర్లీ బర్డ్ చేద్దాం అనుకోలే, వాటిని ఉపయోగించుకుందామని. ఇప్పుడు కొత్తగా 0.1 కి మనకి రిలీజింగ్ అవుతుంది కదా, 1000 10,000 సెట్ అవుతుంది కదా అని నేను వాటి కింద మొన్నటి వరకు క్రియేట్ చేయలేదండి. వాటి కింద వ్యాలెట్లు న్యూగా క్రియేట్ చేశాను ఈ రోజు. ఇది సడన్ ఇప్పుడు సారు ఆల్రెడీ చేసుకొని ఉన్నారు కాబట్టి సడన్ నిర్ణయం తీసుకున్నాడు అనమాట. చలో మళ్ళీ దీనికి అంతే, 100 ని ఉపయోగించుకోవాలని ఇవాళ న్యూ వ్యాలెట్లు 2 క్రియేట్ చేశాను దాని కింద. అది 0.5 లాస్ లేదు సార్. దీన్ని బట్టి మీకు లాస్ లేదు, నో ప్రాబ్లం. బట్ సెంటర్ సార్ చెప్పింది అంటే నార్మల్ గా ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక వ్యాలెట్ మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ చెప్పింది అయితే ముందుగానే వ్యాలెట్లు క్రియేట్ చేసుకుని ఉంటే ఈ రెండిట్లకి చేసుకొని అప్పుడు అది చేసుకుంటే మీకు టైం ఉంటది అంటున్నారు సార్, వారం రోజులు టైం ఉంటది అంటున్నారు. ఇక్కడ చూడండి ఇక్కడ మీరు లైవ్ లో నడుస్తుంది, కనబడుతుంది చూడండి ఒకసారి. ఇది 27 తారీఖు చేసాము నవంబర్, ఓకేనా. ఇప్పుడు ఇలాగే ఇంకో వ్యాలెట్ కు మనం చేసుకొని ఇక్కడ 2 కనబడ్డ తర్వాత ఇదే వ్యాలెట్ కి మళ్ళా మనము ఫార్మింగ్ చేసుకున్నట్టయితే 0.7 కి ఎలిజిబుల్ అవుతుంది అని చెప్తున్నారు. అదే ఇప్పుడు 27 తారీఖు నాడు చేస్తున్నారు కదా, 27 తారీఖు నుంచి వెళ్ళి వారం రోజుల టైం ఉంటుంది మెయిన్ కు చేసుకోవడానికి. రేపు చేస్తాను దీన్ని బట్టి నాకు అర్థం ఏంటంటే రేపు చేస్తాను. రేపు చేసినా కూడా మీరు అనేది ఏంటంటే రేపు చేసినా ఎల్లుండి చేసినా కూడా 0.7 కి ఎలిజిబుల్ అవుతా అంటున్నారు, అంతే కదా? అవును.
ఓకే, అయితే ఈ వ్యాలెట్ మేము ఎల్లుండి ఇక్కడ చేస్తాం. రెండు కనబడ్డ తర్వాతనే చేసుకోవాలి. అదే మళ్ళీ అలా చేస్తూ ఇక్కడ వచ్చి చూసి ఇక్కడ రెండు కనబడ్డాయి అంటే మాత్రం ఇవి మళ్ళీ ఇవి మెయిన్ వ్యాలెట్ చేసుకుంటే అప్పుడు ఎలిజిబుల్ అవుతుంది. యా, అవును రైట్ అవును అవును. రైట్, నో ప్రాబ్లం సార్, అట్లనే చేద్దాం. ఇది నేను ఎల్లుండి చేస్తాను, రేపు కాదు ఎల్లుండి, అంటే రేపు రేపు ఈ నెల 30 సార్, ఈ నెల సరే సార్, ఈ నెల 31 ఒకటా 30. 30 సార్, రేపు 1 తారీఖు. అయితే రేపు 1 తారీఖు, అయితే 2వ తారీఖు నుండి చేస్తాను దీనికి. అంటే ఏంటంటే 20, 29, 30, 1, 2 6 రోజులు అయితే కనుక పర్లేదు. ఓకే, ఎల్లుండి చేయాలి అది, అయితే గుర్తుపెట్టుకొని ఎల్లుండి చేయాలి అయితే. ఓకే, నో ప్రాబ్లం, చేద్దాం. ఎనీవే ఈరోజు నేను 2 రోజుల నుంచి వెళ్ళి ఏది ఆ 7 వ్యాలెట్లు చేయాలనుకున్నా, ఈ రోజు చేశాను. సో 3 వ్యాలెట్లకి ఎలిజిబుల్ అయ్యింది. ఇది మన ఎర్లీ బర్డ్, ఎందుకంటే 7 వ్యాలెట్లు చేశాను కదా. 7 వ్యాలెట్లు చేస్తే 3 వ్యాలెట్లకు అయ్యేట్టుగా చేసి చూశాను, అలా 3 వ్యాలెట్లకి ఎలిజిబుల్ అయ్యింది ఎర్లీ బర్డ్ అనేది. ఓకే, సో ఇంకా సార్ చెప్పండి, ఏంటి విషయాలు? ఇంకొక 2 నిమిషాలు ఉంది అంతే. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్. నమస్తే. 0.2 మీద కూడా వస్తాయా సార్? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్ 0.20 మీరు పెట్టుకున్నారు అనుకోండి. ఎగ్జాంపుల్ మీరు సేల్ అంటే 100 తీస్తే ఇప్పుడు 10 వస్తున్నాయి కదా, 20 రావాలని పెట్టుకున్నారే అనుకోండి. ఓకే, ఇది అలా మీరు చేశారు, పెట్టుకున్నారు, ఓకే అనుకోండి. అయితే ఏమవుతుంది, ఇక్కడ చేసుకునే వాళ్ళు కూడా రావాలి ఆ 0.20తో. ఇక్కడ కొంతమంది అనుకోకుండా కూడా పీవీసీ అందులో ఉంటున్నాయి. అది ఫస్ట్ కొట్టగానే ఒక్కొక్కసారి 0.20 చూపిస్తుంది. ఇన్ను మీరు అవుట్ ఏమో మనం కావాలని చేసాం. ఓకే, అవుట్ ఏంటంటే మనకి ఏంది 100 పోతే 10 తీసుకునే వాళ్ళు 20 తీసుకోవాలని చెప్పేసి మీరు చేసి పెట్టుకున్నారు. ఓకే, ఇక నాలాంటి వాడిని ఏం చేసిన, నేను ఫార్మింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు నేను నా 2-3 వ్యాలెట్ మీకు లైవ్లోనే చూపించాను. ఫార్మింగ్ చేయాలనుకుంటే 0.10 కాదు, ఆటోమేటిక్గా 0.20 వస్తుంది. అక్కడ నాకు ఏంటండి సార్, నాకు అక్కడ పీవీసీలు ఉండి నేను ఆటోమేటిక్గా క్లిక్ చేశాను అనుకోండి, ఏమవుతుంది, అక్కడ $10 కాకుండా $20 సంబంధించిన పీవీసీ తీసుకొని ఇక్కడ ఫార్మింగ్ అయిపోతుంది. ఇక్కడ ఎవరో నాకు తెలియని వాళ్ళు 0.20 సేల్ అవుట్ పెట్టుకున్నారు కదా, అది వాళ్ళకి వెళ్ళిపోతుంది. అర్థమైంది సార్. ఈరోజు నిన్న నైట్ 2-3కి అలాగే వచ్చింది 20-20తో. ఈ రోజు 2 స్క్రీన్ షాట్లు చూసాము, 2కి వచ్చినట్టుగా. అర్థమైంది సార్. అదే 0.1 మీద ఇప్పుడు మనం విత్డ్రా పెట్టాం అనుకోండి, రేపు 0.1 మీద తీసుకోకపోతే ఇక 0.2తో చేసుకోవాల్సి వస్తుంది, ఫార్మింగ్ చేసుకోవాలి. అవును, కంపల్సరీ. అలా అందరూ కూడా మేల్కుంటే ఇట్లా ఇంకా 0.10తో చేసుకోకూడదు. మనం ఇన్ని కూడా అవ్వద్దు. ఇన్ని అవ్వకపోతే ఏమవుతుంది, అవుట్ మనిషి ఉన్నాడు. ఇన్ని అవ్వకపోతే అవుట్ మనిషి ఉన్నాడు, అంటే 0.1కి పెట్టుకోవడానికి కుదరదు. సో 0.2కే అట్లా, అంటే మనకే ఇచ్చాడు అనమాట ఈ ఛాన్స్. సో చూద్దాం. సిస్టమ్ 0.1 అనేది ఆపేస్తే కానీ ఇది ఆగదు, లేకపోతే అంతే అలా చేస్తారంటవా? సరే చూద్దాం. ఇప్పుడు సిగరెట్ తాగకూడదని చెప్పేసి సిగరెట్ మీద రాసి ఉంటుంది, కానీ వీళ్ళేం చేస్తారు, సిగరెట్ తయారు చేయకపోతే తాగేవాడు ఉండరు కదా, కానీ లేకపోతే ఎక్కడ అట్లా చేయరు సార్. ఏమంటారు సార్, ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పేసి కొంతమంది అంటారు. అది తాగితే చాలా డేంజర్ అంటే అది కరెక్ట్ డేంజర్ అని తెలుసు, అందరికీ తెలుసు. ఆ సిగరెట్ మీద కూడా రాసి ఉంటుంది, నన్ను తాగకూడదు, నన్ను వాడకూడదు, నీకు చాలా ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి. ఎవడావుతారు సార్? సో బట్ ఇక్కడ మనము ఆలోచించడం ఏంటంటే సిస్టమ్ ఆపాలి. అవును, నేను లెక్క ప్రకారం సిస్టమ్ ఆపితేనే బెటర్. మరి ఇక్కడ ఇది ఒకసారి మీటింగ్ ఉన్నప్పుడు కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. నో ప్రాబ్లం. ఆపాలి అంటే అది అక్కడ 0.1 ఉంటుంది కానీ పని చేయదు అనమాట. మనం మొన్నటి లెక్క అది 0.10 తీసుకున్నాం అనుకుంటే అది పని చేయదు, 0.20 తీసుకోవాలి. అట్లాంటప్పుడు ఏమవుతుంది అంటే ఇక అందరూ అయిపోయింది బాబు 0.1 పని చేయదు అని చెప్పేసి దీని మీద పడతారు. అట్లా
ఇట్లా 9 మాలో ఉన్నప్పుడు 0.1 మీద మనం పెట్టాం అనుకోండి, బయటకు వచ్చేస్తాయి. రేపు మళ్ళీ లోపల పంపిద్దాం అన్నప్పుడు 0.1 మీద తీసుకోలేదు అనుకోండి, అప్పుడు మనం 2 లాస్ మీద అని మనం అనుకుంటాము. కానీ అలా లాస్ జరుగుతుంది అవుతుంది. సార్, అలా జరుగుద్ది, అలాగే జరుగుద్ది. మనం మీటింగ్ లోనే వింటాం కూడా, అలాగే జరుగుతుంది సార్. పబ్లిక్ కి అలా జరుగుతుంది. సో కొంతమందికి ఏంటంటే ఇక్కడ ముందుగా తీసుకునే వాళ్ళు తీసుకోవాలా, తర్వాత పెట్టుకోవాలా. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కోసారి నువ్వు 20తో చేసి 20తో లోపలికి పోతుంది, 10తో బయటకు వచ్చేది. అది కూడా జరుగుతుంది లాస్ట్ మూమెంట్ లో. అది ఆ ఈవెంట్ అట్లా జరుగుతుంది సార్. అట్లా అందుకని చెప్పి చేయదు. బట్ ఐ డోంట్ నో, ఏమో మరి సిస్టమ్ మీద తీసేస్తే బెటర్. ఓకేనా, చూద్దాం. ఓకే సార్, చూద్దాం. నమస్తే సార్. ఇక అందరికి మరి ఇక టైం కూడా అయింది, మరి 8:33 అయింది. ఓకే, సో అందరికి నమస్తే సార్. ప్రతి ఒక్కరికి అటెండ్ అయిన వాళ్ళకి, తర్వాత మాట్లాడిన వాళ్ళకి పేరు పైన ధన్యవాదాలు సార్. రేపు మళ్ళీ 9:40 మీట్ అవుదాం. సో థ్యాంక్ యూ ఆల్. అందరికి నమస్తే. జై పీస్ మట. ఓకే సార్, నమస్తే. గుడ్ నైట్. జై పీస్. జై పీస్ సార్. ఓకే సార్.